ఇవన్నీ కూడా డ్రోన్తో తీస్తే బాగుంటుంది. డ్రోన్తో తీయడానికి కూడా పర్మిషన్ ఉండకపోవచ్చు, దానికి స్పెషల్గా పర్మిషన్ అవి తీసుకోవాలి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది, అంటే ప్రపంచ వారసత్వ సంపద కింద గుర్తించబడింది. Gate of Victory, and ground level height 170 feet and arch 19 feet and 52 strap. Buland Darwaja, Urdu name strong. ఇదిగోండి మనం ఒక గైడ్ పెట్టుకున్నాం. ఈయన వచ్చి మనకి గైడెన్స్ ఇస్తామని చెప్పారు. నేను ఛార్జ్ అండి ఇవన్నీ కూడా నేను తర్వాత తెలియజేస్తాను. గుర్రపు నాడాలు ఇక్కడ బిగించి ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివ. నేను ఈరోజు మీకు ఫతేపూర్ సిక్రీ చూపించబోతున్నాను. ఈ ఫతేపూర్ సిక్రీ అనేది ఆగ్రా నుంచి సుమారుగా 35-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఫతేపూర్ సిక్రీకి ఎలా వెళ్ళాలి, మనం వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేయాలి అన్ని వివరాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నేను మొదటగా కాకినాడ నుంచి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ చూసిన తర్వాత అక్కడి నుంచి ఆగ్రాకి యూపీఎస్ఆర్టీసీ బస్సులో వచ్చాను. అప్పుడు ఆగ్రాలో రూమ్ తీసుకున్నాను. ఆగ్రాలో రూమ్ ఎక్కడ తీసుకోవాలి, దాని రెంట్ ఎంత అనేది వేరే భాగంలో మీకు తెలియజేస్తాను. మీకు ఈ భాగంలో ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీ సందర్శించడానికి ఏ విధంగా ప్రయాణం చేయాలి అనే వివరాలు మీకు తెలియజేస్తాను. అదేవిధంగా దానికి ఖర్చు ఎంత అవుతుంది అనే వివరాలు కూడా తెలియజేస్తాను. ఫతేపూర్ సిక్రీకి వెళ్ళడానికి ఈద్గా బస్ స్టాండ్కి ముందుగా చేరుకోవాలి. ఈద్గా బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. మీకు ఈద్గా బస్ స్టాండ్, ఇది ఈద్గా సెంటర్ అంటారు. ఈద్గా సెంటర్ అంటే ఫతేపూర్ సిక్రీకి వెళ్ళాలి అంటే ఈ సెంటర్ నుంచి, ఈ సెంటర్ దగ్గర బస్ స్టాండ్ ఉంది. అందులో ఎదురు కనిపించేదే బస్ స్టాండ్, అందులో ఎదురు కనిపిస్తుంది అదే బస్ స్టాండ్, ఈద్గా బస్ స్టాండ్. అక్కడి నుంచి వెళ్ళాలి. పదండి వెళ్దాం. అదిగోండి ఈద్గా బస్ స్టాండ్ ఆగ్రా. ఈద్గా బస్ స్టాండ్ లోకి మనం వెళ్తున్నాము ఇప్పుడు. అదిగోండి ఇదే ఈద్గా బస్ స్టాండ్, ఆగ్రాలోని ఈద్గా బస్ స్టాండ్. ఇది ఫతేపూర్ సిక్రీ వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం మనం. అదిగోండి ఈద్గా బస్ స్టాండ్. ఇది ఇదేనండి మన ఫతేపూర్ సిక్రీ వెళ్ళే బస్సు. చూడొచ్చు, దీంట్లో మనం వెళ్తున్నాం ఫతేపూర్ సిక్రీ. ఈద్గా బస్ స్టాండ్ నుంచి ఫతేపూర్ సిక్రీ వెళ్ళడానికి మనకి ఆర్టీసీ బస్సు ఏసీ బస్సుకి 55 రూపాయలు ఛార్జీ తీసుకున్నారు. నా రూమ్ నుంచి ఈద్గా బస్ స్టాండ్ రావడానికి ఆటోకి 50 రూపాయలు ఛార్జీ తీసుకున్నారు. ఈ బస్సు ఎలక్ట్రిక్ బస్సు అండి, అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే బస్సు మరియు ఏసీ బస్సు. ఏసీ కూడా చక్కగా చల్లగా ఉంది. బయట వాతావరణం వేడిగా ఉంది, కానీ ఏసీ బస్సు మాత్రం చల్లగా ఉంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంది. బస్సు కూడా చక్కగా చాలా నీట్గా ఉంది. ఫతేపూర్ సిక్రీలో బస్ స్టాప్ అండి. ఇక్కడ బస్సులు ఇక్కడ ఆగుతాయి. అదిగో ఫతేపూర్ సిక్రీ బస్. అది బులంద్ దర్వాజా అంటారట. మనకు కనిపించేది అని బులంద్ దర్వాజా. అదే ఫతేపూర్ సిక్రీ కోట. ఇంకా చాలా స్టార్టింగ్ నుంచి చాలా ఉందండి. ఇదంతా ఒక పెద్ద ఊరులాగా ఉంది. అక్బర్ గారు కోట అంట. ఆ ఊరంతా తిరిగి తీయాలంటే మనకి ఈ ఎండలో తిరిగి తీయాలంటే అంత ఓపిక తీరిగా సరిపోదు. ప్లస్ విజిటర్స్ని కొన్ని చోట్ల ఇక్కడ పర్మిషన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఇలాగా బ్యారికేడ్స్ ఈ విధంగా చూడండి, కంచెలు అవి వేసేసి ఉన్నాయి. ఐరన్ కంచెలన్నీ వేసేసి ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి మనకి అవకాశం లేదు. కోట అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది. ఇవన్నీ కూడా డ్రోన్తో తీస్తే బాగుంటుంది. డ్రోన్తో తీయడానికి కూడా పర్మిషన్ ఉండకపోవచ్చు, దానికి స్పెషల్గా పర్మిషన్ అవి తీసుకోవాలి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది, అంటే ప్రపంచ వారసత్వ సంపద కింద గుర్తించబడింది.
ఇదిగోండి ఇలాగా మన బొలం దర్వాజా దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి అక్కడి నుంచి మనం వెళ్తున్నాం. ఇదిగోండి మెట్లు ఎక్కేలా మనం మీదకి వచ్చాము. అదిగో బొలం దర్వాజా, అలాగే కోట చాలా గ్రాండ్ గా కనపడుతుంది. కోటకి మీదకి బయలుదేరాం. सर इधर को जगह है घूमने की, समझ लीजिए फतेहपुर अलग है, सिकरी अलग है। इस जगह को जाएंगे, ये फतेहपुर नई सिटी। अंदर घूमने के लिए 50 रुपए बनने से टिकट है। वहाँ शूज अंदर अलाउड नहीं, 10 रुपीज करके अंदर शूज का है। नंबर मेरा, हम लोग मंगली गाइड होते हैं सर। आप चाहेंगे हमारे जाने से आपको लाइन में नहीं लगना पड़ेगा, अंदर का टिकट है वो नहीं देना पड़ेगा, शूज का। మనం కోట సమీపానికి వెళ్ళే కొద్దీ కూడా మనం కొంతమంది గైడ్ చేస్తామని చెప్పేసి కొంతమంది గైడ్స్ మన దగ్గరికి వస్తారండి. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అతను చెప్పింది కూడా అతను గైడు, మేము గైడెన్స్ ఇస్తామండి అని చెప్తున్నారు. అయితే నేను అతను గైడ్గా తీసుకోలేదు. ఇంకా ఫతేపూర్ సిక్రీలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే వాయిస్ రికార్డ్ చేయడానికి మైక్ కూడా తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదండి. కాబట్టి వాయిస్ క్వాలిటీ తక్కువగా ఉన్నా సరే దయచేసి వీడియోని ఆదరించండి. ఈయనేనండి మన గైడు. My name is Mohammed. So I'm guide Fatehpur Situ. So first name Buland, first point Buland Darwaza. Buland name, Urdu name is strong. So world famous gate of victory, and ground level height 170 feet and arch 19 feet and 52 strap. Buland Darwaza, Urdu name strong. చాలా మెట్లు ఉన్నాయండి. బొలం దర్వాజా ఇది అక్బర్ గారు కట్టించారు. చాలా పెద్ద కోట కట్టించారు. చూడండి మెట్లు కూడా ఒరిజినల్ మెట్లు ఇవి. 1571లో ఎప్పుడో కట్టించారు ఇది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలాగే సంరక్షణలో ఉంది. మరి చక్కగానే అక్బర్ గారు కొన్ని సంవత్సరాల పాటు దీన్ని రాజధానిగా వాడుకుని తర్వాత దీన్ని వదిలిపెట్టేశారని చెప్పి మనకి వికీపీడియాలో చెప్పబడింది. This is new city Fatehpur. I see. New city Fatehpur. This is Black Dome. This is public toilet bathroom, Black Dome. Local public toilet bath. I see. So When ground level had total 170. In Akbar's time, Akbar time local public. అక్బర్ టైంలో లోకల్గా ఉండి పబ్లిక్ టాయిలెట్ అట్లుంటది. టాయిలెట్ కమ్ బాత్రూమ్ అంట అప్పట్లో. ఇప్పుడు కాదండి, ఇప్పుడు వాడలేదు అది. కోట అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది. చూడండి ఇక్కడ మనం షాపింగ్ చూడొచ్చు. షాపింగ్ భారీ అయితే షాపింగ్ ఉంది. ఇక్కడ తినడానికి అమ్ముతున్నారు, సెల్ఫీ స్టిక్లు అమ్ముతున్నారు, టోపీలు, బొమ్మలు. చాలా ఎత్తు ఉందండి ఇది. చాలా ఎత్తు ఉంది, చాలా గ్రాండ్ గా ఉంది. Shoes, hello bro. Sir, shoe leave here. ఇదిగోండి మనం ఒక గైడ్ పెట్టుకున్నాం. ఈయన వచ్చి మనకి గైడెన్స్ ఇస్తామని చెప్పారు. నేను ఛార్జ్ ఏంటి ఇవన్నీ కూడా నేను తర్వాత తెలియజేస్తాను. గుర్రపు నాడాలు ఇక్కడ బిగించి ఉన్నాయి. Horse shoe. Yeah, good luck, lucky horse shoe. All horse shoe. ఎందుకు పెట్టారు? వాట్ పర్పస్? Lucky, good luck, lucky all. గుడ్ లక్ లక్కీ. అది గుడ్ లక్ లక్కీ అట్లా అలా పెడితేనే అందుకని చెప్పి అలా పెట్టారంట. ఇది మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది. ఈ ఎర్రటి కోట చాలా ఎత్తుగా ఉంది. షాపింగ్ అవి కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడే ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందంటే మరి అక్బర్ గారి టైంలో ఇంకెంత వైభవంగా ఉండి ఉంటుందో అని నాకు అనుమానం కలుగుతుంది. అప్పుడు తప్పకుండా చాలా వైభవంగా ఉండి ఉంటది ఈ కోట. అక్బర్ గారు కట్టిన తర్వాత సుమారుగా 39 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ కోటలో ఉన్నారట. ఆ తర్వాత దీన్ని అబాండన్ చేశారట.
మరి ఎందుకు వదిలేశారో ఇవన్నీ కూడా కారణాలు నాకు తెలియదండి. నేను వికీపీడియాలో సేకరించిన సమాచారం మీకు తెలియజేస్తున్నాను. నాకు అంత సమాచారం తెలియకపోవచ్చు, నాకు తెలిసిన సమాచారం మాత్రమే తెలియజేస్తున్నాను. చూడండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో చక్కగానే. ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడడం వల్ల సంరక్షణ విషయంలో చాలా బాగా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సంరక్షణ చేయడం అంటే మరి సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కాంప్లెక్స్. ఇది ఒక ఊరు అన్నమాట. ఇది ఒక ప్రత్యేక ఒక ఊరులాగా ఉందండి. ఇది ఇంత విశాలమైన భవనాలు ఇవన్నీ కూడా నిర్వహించడం ఎవరికైనా సరే, ప్రభుత్వానికైనా సరే కష్టసాధ్యమైన విషయం. ఇది చాలా అద్భుతంగా దీన్ని నిర్వహణ సాగుతుంది. అన్ని వందల సంవత్సరాలు అయినా కూడా ఈ నిర్వహణ ఎంత అద్భుతంగా చేయడం చాలా గొప్పది. కాకపోతే మనం ఏంటంటే కాస్త ఎండాకాలం ఎండలో ఎక్కువ ఉన్నప్పుడు వచ్చాం కాబట్టి ఎక్కువగా తిరగలేకపోతున్నాం. ఈ చలికాలం వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. So Akbar is first capital, Agra, and second capital Fatehpur Sikri. So Akbar 3 wives. First Muslim Ruqayya Begum from Turkey, second Jodhabai from Jaipur, and third Maryam from Goa. The officer 3, unofficer 350. Worker inside only ladies, gents not allowed inside. 84 rooms for Akbar tank guest room. Guest Akbar room. tank guest room. అక్బర్ టైంలో గెస్ట్ రూమ్ అట్లాంటివి. Yeah, guest room. ఇవన్నీ కూడా 84. 84 గెస్ట్ రూమ్స్ ఉన్నాయట. ఇవన్నీ కూడా And big small dome, 220 dome. 220 రూమ్స్ Big in ఉన్నాయి. the small dome. అలాంటి స్మాల్ రూమ్. Yeah, and this is architecture 85% Hindu architecture. So built by Akbar. 1517 building start. 1570. Start. 1580 to complete. 1582లో కంప్లీట్ అయింది. And old 500 years old Fatehpur Sikri. 500 years. 500 years ఓల్డ్ అటండి ఇది. అద్భుతమైన నిర్మాణంగా కనపడుతుందండి ఆ బులంద్ దర్వాజా అనేది. ఆ బులంద్ దర్వాజా అనేది 53 మీటర్ల ఎంతో సుమారుగా ఎత్తుందండి. దానికి అంటే 170 అడుగులు సుమారుగా దాని ఎత్తది. చూడండి అలాగా చిన్న చిన్న గుమ్మటాల్లాగా ఉన్నాయి. అవి ఎన్నో కొన్ని వందలు ఉన్నాయంటే అప్పుడే మనకి ఐడియా చెప్పారు మనకి. ఈ అట్ని గెస్ట్ రూమ్లు అంట. అప్పుడు అక్బర్ గారి టైంలో గెస్ట్ రూమ్లు అంటవి. ఇక్కడ ఒక మసీద్ ఉందని దానివల్ల మనకి అక్కడ జోళ్ళు తీసేయమని చెప్పారు. జోళ్ళు తీసేసి లోపల రమ్మని చెప్పారు. ఆ జోళ్ళు అక్కడ పెట్టేసాము. జోళ్ళు అక్కడ పెట్టేసి ఇప్పుడు మనం లోపలికి వస్తున్నాము. This is only behind backside. This gate then Royal Gate, King Gate entry. Royal family. కింగ్ గేట్ ఎంట్రీ రాయల్ Only royal ఫ్యామిలీ family. కట్టేది. అందరికీ కాదు, అది చెప్తున్నారు మనకి. అంతా కూడా గోడలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది రాయల్ గేట్ ఎంట్రీ అట్లా కింగ్స్. చూడండి ఇది మన దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఎర్ర రాయిలో తెల్ల మార్బులు మనకి ఇందులో అమర్చబడి ఉన్నాయి. చాలా చక్కగా అమర్చబడి ఉన్నాయి. ఇప్పటికీ కూడా చెక్కు చెదరగా ఉండడం చాలా గొప్ప విషయం. చూడండి ఆర్చులు అవి కూడా ఎంత బాగున్నాయో. ఇప్పటికీ కూడా చక్కగా ఉన్నాయి ఆర్చులు అన్ని కూడా. ఈ పరిసరాలు అంతా కూడా చాలా విశాలంగా ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ చూడండి ఇక్కడ ఏ సమాధులు అవి ఉన్నాయి. ఇది
ఈ మండపాలు మాత్రం చాలా పెద్దగా చాలా గ్రాండ్ గా ఉన్నాయండి. మనకి గైడ్ గారు ఇవన్నీ కూడా తిప్పుతూ చూపిస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారండి. ఫోటోగ్రాఫర్స్ మనకి ఫోటోలు కావాలంటే తీస్తామని చెప్తున్నారు. Chisti Guru family graveyard. Total graveyard 143 గ్రేవ్స్ ఉంటాయండి. గ్రేవ్ యార్డ్ అంటే ఇది గ్రేవ్ యార్డ్ అంటే శ్మశానం అనమాట. Only artificial, not real. Real behind that side. Only artificial. రియల్ వెనకాల ఉంటుందండి, ఆర్టిఫిషియల్ అంటే. మరి రియల్ అంటే ఆర్టిఫిషియల్ అంటే ఇవన్నీ మనకు తెలియదు. గైడ్ గారు చెప్తున్నారు, చెప్పింది ఆలకిస్తున్నాం మనం. స్తంభాలు అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇవి చూడండి, స్తంభాలు చాలా పెద్దగా చాలా బలంగా ఉన్నాయి. ఆగ్రా కూడా ఎలాగైతే ఎర్రరాయితో నిర్మించారు, ఇది కూడా అలాగే ఎర్రరాయితో నిర్మించబడి ఉందండి. చాలా ఎత్తుగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా సంరక్షణ కూడా చాలా బాగుంది. ఈ విధంగా చేయడం కూడా చాలా గ్రేట్. అది ఇక్కడ ఏదో ఉంది చూడండి. గ్రేవ్ యార్డ్. ఈ సమాధులు అక్బర్ గురువు గారు మరియు అక్బర్ గురువు గారు అనుచరులకు సంబంధించిన సమాధులు అని చెప్పి చెప్తున్నారండి. Agra Red Fort, underground tunnel, underground tunnel, secret tunnel, and Agra to Fatehpur Sikri to Agra Red Fort, Agra Red Fort to Delhi, Delhi to Lahore, Pakistan, underground tunnel. Underground tunnel, secret only. This to Agra Fort to Delhi, Delhi to Lahore, Pakistan. ఢిల్లీకి అలాగే ఆగ్రాకి లాహోర్ పాకిస్తాన్ కానీ సీక్రెట్ టనెల్స్ ఉంటాయి. ఇది అండర్ గ్రౌండ్ లో ఉంది. ఇప్పుడు అన్ని మూసేసారు. ఇప్పుడు ఎలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ లైసెన్స్ అండ్ బందూక్ వగైరా జో పిస్టల్ సీక్రెట్ గా ఉన్న అండర్ గ్రౌండ్ టన్నెల్ అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఎంట్రీ లేదు, కానీ అద్భుతమైన టన్నెల్స్ మనం చూడొచ్చు. అంటే సొరంగ మార్గాలు, మన తెలుగులో చెప్పండి, సొరంగ మార్గాలు, అద్భుతమైన సొరంగ మార్గాలు. చూడండి, ఇక్కడ ఏదో చీకటిగా ఉంది, మనకు మీద తగులుతుంది అంటున్నారు. ఇక్కడ కూడా సమాధులు ఉన్నాయండి. ఇది కూడా గ్రేవ్ యార్డ్ అనుకుంటాను. చాలా సమాధులు ఉన్నాయి. మరి ఇక్కడ అన్నిట్లో దాటుకుని వెళ్తాం మనం. మన గైడ్ గారు ఇవన్నీ కూడా మన తీసుకెళ్ళి చూపుతున్నారు. ఇక్కడ చూడండి జాలీలు. ఇక్కడ కూడా ఇది చాలా జాలీలు అయ్యి జాలీ వర్క్ ఉంది.